తమిళ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇదే సంచలనంగా మారింది. విజయ్ ఇప్పటికే టీవీకే పార్టీ పెట్టారు. అక్కడ రాజకీయాల్లో చాలా బలంగా సమస్యలతో పాటు ఏదో ఒక రకంగా ముందుకెళ్దాం అనేటువంటి విధానంలో ఆయనకు వెళ్తున్నారు. కానీ ముప్పేట ఆయన్ని షణ్ముఖ వ్యూహంలో బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని నుంచి బయటకు తీసుకురావడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ని ఎన్డీఏలో చేరటం కోసం పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపినట బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పెద్దలు కూడా. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలని భావిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఉందో అధికార పార్టీ కూడా చాలా బలంగానే తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి రేపు సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి పన్నీర్ సెల్వాన్నే ఆ పార్టీలోకి లాగేసుకున్నటువంటి పరిస్థితి. అపోజిషన్ లో ఉండేటువంటి ఎవరైతే సీఎం క్యాండిడేట్ గా మనకి పెద్దగా మనకి ఇబ్బంది పడతాము, మనం అతను చూస్తే డెఫినెట్ గా మనకి ఏదో ఒక ఇష్యూ అవుతుంది, తర్వాత తన వల్ల ఇంపాక్ట్ పడుతుంది, తన వల్ల లాస్ అవుతాం అనుకున్నటువంటి వ్యక్తినే పార్టీలోకి లాగేసుకున్నారంటే ఏ రేంజ్ లో స్టాలిన్ రాజకీయాల్లో చాకచక్యంగా ఎవరు ఆపోజిట్ లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు అపోనెంట్ గా విజయ్ మాత్రమే కనపడుతున్నటువంటి పరిస్థితి. విజయ్కి అండగా బీజేపీ మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్ గా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది అనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ విజయ్ దాంట్లో నిలబడటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పక్క పర్సనల్ ఇష్యూస్, భార్య ఇప్పటికే రోడ్డునెక్కి విడాకులు కావాలని చెప్పి రచ్చరచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నాయకులు మళ్ళీ బయటికి వెళ్ళిపోవటం, విమర్శలు చేయటం కూడా బయటకు కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ గా ఆయన సినిమాలకి సంబంధించి జననాయక అనేటువంటి సినిమాని ఇప్పటికే ఆపేయటం, దాని మీద కేసులు వేయటం, దాని చుట్టూ కోర్టులో తిరగటం, ఆయన అంటే ప్రొఫెషనల్ గా కూడా ఎదిగేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంకొక పక్క రాజకీయంగా ఏదైతే స్టాంపేడ్ జరిగిందో ఆ స్టాంపేడ్ లో ఆయన మీద తప్పులు ఉన్నాయో చాలా దారుణంగా ఉన్నాయి ఆయన తప్పులు. ఎందుకంటే ఆ చనిపోయినప్పుడు కొంతమంది తొక్కిసలాట జరుగుతున్నప్పుడు కూడా ఆయన అక్కడే ఉండి అది తెలిసి కూడా ఏమీ కాదులే అని చెప్పి మొండిగా ఆయన స్పీచ్ ఇచ్చినట్టుగా, అక్కడ కనీసం వచ్చినటువంటి వాళ్ళకి కనీసం వాటర్ సదుపాయం కూడా లేకుండా చేసినట్టుగా వస్తున్నటువంటి వార్తలు. ఇదే సిబిఐ ఇప్పటికే 2 సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించి ఆయన ఈరోజు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నాయకుడు వస్తాడు, ఆంధ్రప్రదేశ్ని ఎలా అయితే గట్టెక్కిచ్చాడో, ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఎలా అయితే ఆయన సపోర్ట్ చేసి కష్టాల్లో నిలబడ్డాడో ఈ టైంలో నాకు కూడా నిలబడతాడు, ఆయన ఈరోజు తమిళనాడులో విజయ్ గారితో భేటీ అవుతున్నాడు అనేటువంటి వార్తలు మీడియాలో ఒక రేంజ్ లో సర్క్యూట్ అవుతుంది. ఎందుకంటే ఆయన వస్తే గనక అన్నిటినీ చక్కబెట్టేటువంటి పరిస్థితి. ఒక పవర్ హౌస్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, కేంద్రంలో కూడా ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన్నే పంపించినటువంటి పరిస్థితి కూడా బీజేపీ పెద్దలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో విజయ్ కూడా ఆయన వస్తే చాలా ఇష్యూస్ మీద, ఎందుకంటే ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక దశాబ్ద కాలం పాటు విజయం అనేది లేకుండా అటు అన్ని వర్గాల నుంచి ముఖ్యంగా ఒక మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, అలాగే నిజాయితీగా ఎలా పార్టీని నడపాలో, ఇలాంటి ఇష్యూస్లో ఎలా అయితే ముప్పేట కొంతమంది ఆయన్ని బంధించాలనేటువంటి కుట్ర ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినప్పుడు తన నుంచి ఎలా అయితే బయటపడ్డారో మనందరికీ ప్రత్యేకంగా తెలుసు. అలాంటి ఇష్యూనే ఇప్పుడు విజయ్ గారు కూడా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆయనని ముందుగానే అప్రోచ్ అయ్యి ఆయన సలహాలు సూచనలతో పాటు ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి నిర్ణయం విజయ్ గారు తీసుకోవటానికి సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ రోజు ఆయన భేటీ అవుతున్నారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయ్యారు అంటే గనక పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి ఒక ట్రబుల్ షూటర్ లాగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడు ఎలక్షన్స్ లో ఏ ఇంపాక్ట్ చూపించాలో పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి బాగా అవగాహన ఉంది తమిళనాడు రాజకీయాలపై. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి అంటే ఒక దశాబ్ద కాలం పాటు రాజకీయాల గురించి తెలుసుకున్న తర్వాతే ఆయన మళ్ళీ ఒక పార్టీ పెట్టి మళ్ళీ వచ్చారు. ఆ పెట్టిన తర్వాత కూడా ఒక దశాబ్ద కాలం మళ్ళీ ఆయన చాలా బలంగా రాజకీయాలను చూస్తూ వచ్చేటువంటి ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు. తమిళనాడు రాజకీయాల గురించి కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగానే మనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆదరణ కూడా ఉంది. అక్కడ ఉండేటువంటి మీడియా కూడా ఆ రేంజ్ లో హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మరి విజయ్ గారిని గట్టెక్కిచ్చేటువంటి ఆ పవనుడు ఇప్పుడు కనిపిస్తాడా? ముఖ్యంగా విజయ్ గారి పాలిట
పవన్ కళ్యాణ్ గారు ఒక సంజీవని లాగా విజయ్ని గట్టెక్కిచ్చేటువంటి పని చేస్తారా? రేపు ఎలాగైతే తమిళనాడు ఎలక్షన్స్ లో పవన్ సూచనతో సలహాలతో విజయ్ ఇప్పటికే ఆయన పార్టీని చూసి ఆయన చేసినటువంటి కార్యక్రమాలను చూసి తమిళనాడులో కూడా చాలా బలమైనటువంటి రాజకీయ వేదికను ఏర్పరచుకున్నారు. దాని ద్వారా ముందుకు వెళ్ళడంలో మాత్రం కొంచెం వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యంతో కావచ్చు, లేదంటే ఆయన ఇచ్చేటువంటి సూచనలతో బలమైన లీడర్గా, కింగ్గా కావచ్చు, కింగ్ మేకర్గా కావచ్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి.